అందరికీ నమస్కారం. ఎలక్ట్రీషియన్ ట్రేడ్ యొక్క ఈ మాడ్యూల్‌కు స్వాగతం. నేటి సెషన్‌లో మనం కంట్రోల్ క్యాబినెట్ యొక్క డిజైన్ లేఅవుట్ గురించి, ఆటోమేటిక్ స్టార్ డెల్టా స్టార్టర్ కొరకు అసెంబ్లింగ్ కంట్రోల్ ఎలిమెంట్స్ మరియు వైరింగ్ యాక్సెసరీల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ పాఠం ముగిసే సమయానికి మీరు భ్రమణ దిశను మార్చడం ద్వారా ఆటోమేటిక్ స్టార్ డెల్టా స్టార్టర్ యొక్క నియంత్రణ మరియు పవర్ సర్క్యూట్లను గీయగలుగుతారు. ఈ సెషన్లో భాగంగా మీరు వీటిని నేర్చుకుంటారు. భ్రమణ దిశను మార్చడం మరియు ఆటోమేటిక్ స్టార్ డెల్టా యొక్క కంట్రోల్ మరియు పవర్ సర్క్యూట్ గీయడం, కంట్రోల్ ప్యానెల్ పై లేఅవుట్ను మార్చడం, డిఐఎన్ రైల్ మరియు యాక్సెసరీలను మౌంట్ చేయడం, యాక్సెసరీలను వైరప్ చేయడం, రూటింగ్, బంచింగ్ మరియు కట్టడం ద్వారా వైరింగ్ చేయడం. కావలసిన కాంపోనెంట్లు మరియు టూల్స్: ట్రైనిస్ టూల్ కిట్ 1, స్క్రైబర్ 100 మిల్లీమీటర్లు 1, బ్లేడ్తో హ్యాక్స్ ఫ్రేమ్ 300 మిల్లీమీటర్లు 1, హ్యాండ్ డ్రిల్లింగ్ మిషన్ 6 మిల్లీమీటర్ల సామర్థ్యం 1, హెచ్ఎస్ఎస్ డ్రిల్ బిట్ 6 మిల్లీమీటర్లు మరియు 3 మిల్లీమీటర్లు 1, 1 round nose plier 150 mm, క్రింపింగ్ టూల్ 200 మిల్లీమీటర్లు 1, డిజిటల్ మల్టీమీటర్ 1, మెగ్గర్ 500 వాల్ట్స్ 1, కాంట్రాక్టర్ 4 పోల్ 16 amps 240 volts 5, టైమర్ 1, పుష్ బటన్ రెడ్ గ్రీన్ ఒక్కొక్కటి, హోల్డర్లలో ఇండికేటర్ ల్యాంప్ 5, 1 overload relay 15 amps 415 volts, 1 ఎంసీబీ 3 పోల్ 25 amps 415 వాల్ట్స్ 1, రేస్వేస్ 2, డిఐఎన్ రైల్ 1 మీటర్, వైర్ క్లిప్పులు తగినన్ని, టెర్మినల్ కనెక్టర్లు తగినన్ని, వైర్ ఫెర్యూల్ తగినన్ని, గ్రోమెట్స్ తగినన్ని, లగ్ లేదా థింబల్ తగినన్ని, కేబుల్ బైండింగ్ పట్టీలు మరియు బటన్లు 10 మీటర్లు, నైలాన్ కేబుల్ టైస్ 15, పీవీసీ 1.5 స్క్వేర్ మిల్లీమీటర్ రాగి కేబుల్ 660 వోల్ట్స్ తగినన్ని, వివిధ రకాల సైజు బోల్ట్స్ మరియు నట్స్ తగినన్ని. ఈ వ్యాయామం చేసే ముందు మోటార్ యొక్క భ్రమణ దిశ మార్పుతో స్టార్ డెల్టా స్టార్టర్ యొక్క పనితీరు అర్థం చేసుకుందాం. ఎలక్ట్రిక్ మోటార్ల భ్రమణం యొక్క 2 సంభావ్య దిశలను కలిగి ఉంటాయి: క్లాక్ వైజ్ మరియు కౌంటర్ క్లాక్ వైజ్. దీనిని ఫార్వర్డ్ మరియు రివర్స్ రొటేషన్ అని కూడా పిలుస్తారు. విద్యుత్ మోటార్కు అనుసంధానించబడిన పరికరం లేదా యంత్రం యొక్క భ్రమణం దాని తయారీదారు యొక్క రూపకల్పన మరియు ఉద్దేశించబడిన అనువర్తనంపై ఆధారపడి ఉంటుంది. స్టార్ డెల్టా స్టార్టర్తో కనెక్ట్ చేయబడిన మోటార్ యొక్క భ్రమణ దిశను ప్రధాన ఇన్పుట్ లైన్ వద్ద కనెక్షన్లను మార్చడం ద్వారా లేదా మెయిన్ మరియు డెల్టా కాంట్రాక్టర్ల అవుట్పుట్ కనెక్షన్ల వద్ద మార్చవచ్చు. ముందుగా మనం ఇండక్షన్ మోటార్ యొక్క ఫార్వర్డ్ రివర్స్ ఆపరేషన్ కంట్రోల్ కొరకు కంట్రోల్ మరియు పవర్ సర్క్యూట్ డయాగ్రామ్ ని అభివృద్ధి చేయాలి. కంట్రోల్ మరియు పవర్ సర్క్యూట్ గీయడం మరియు కరెక్ట్నెస్ చెక్ చేయండి. ఫార్వర్డ్ మరియు రివర్స్ ఆపరేషన్ కొరకు కంట్రోల్ సర్క్యూట్ యొక్క స్కీమాటిక్ డయాగ్రామ్ లో ఫార్వర్డ్ లేదా రివర్స్ ఆపరేషన్ కొరకు సర్క్యూట్లు క్లోజ్ చేయడం కొరకు మేం సాధారణంగా ఓపెన్ చేసే పుష్ బటన్ ని ఉపయోగించాం. మోటార్ ని ఆపడం కొరకు సాధారణంగా క్లోజ్డ్ పుష్ బటన్, ఓవర్లోడ్ కరెంట్ల నుంచి మోటార్ ని సంరక్షించుకోవడానికి కొరకు ఓఎల్ఆర్ ఓవర్లోడ్ రిలే, ఫార్వర్డ్ ఆపరేషన్ లేదా రివర్స్ ఆపరేషన్ నొక్కడం ద్వారా మోటార్ యొక్క దిశను మార్చే సమయంలో షార్ట్ సర్క్యూట్ లేదా లోపభూయిష్టమైన ఆపరేషన్ ను నివారించడానికి ఇంటర్లాక్ కాంటాక్ట్లు ఉపయోగించబడతాయి. స్టార్ మరియు డెల్టా కనెక్షన్ల కొరకు రిలే కాంట్రాక్టర్లు ఉపయోగించబడతాయి. స్టార్ మరియు డెల్టా కనెక్షన్లకు ఆటోమేటిక్ గా మారడం కొరకు టైమర్ రిలే ఉపయోగించబడుతుంది. మనం ఇప్పుడు అభివృద్ధి చేయబడ్డ కంట్రోల్ సర్క్యూట్ ప్రకారం లేఅవుట్ డయాగ్రామ్ గీయడం మరియు కంట్రోల్ ప్యానెల్లో లేఅవుట్ ని మార్క్ చేయండి. భ్రమణ దిశను మార్చే సామర్థ్యం కలిగిన ఆటోమేటిక్ స్టార్ డెల్టా స్టార్టర్ కొరకు లేఅవుట్ డయాగ్రామ్ గీయండి. అవసరమైన యాక్సెసరీలను సెలెక్ట్ చేయండి. కంట్రోల్ ప్యానెల్ లోపల లేఅవుట్ ను మార్క్ చేయడం కొరకు స్టీల్ రూల్ మరియు స్క్రైబర్ ఉపయోగించండి. లేఅవుట్ డయాగ్రామ్ ప్రకారం డిఐఎన్ రైల్ మరియు రేస్ వేలను మార్క్ చేయండి మరియు కత్తిరించండి. ఫిక్సింగ్ రంధ్రాలను మార్క్ చేయండి మరియు మార్కింగ్ కు అనుగుణంగా కంట్రోల్ యాక్సెసరీలు, డిఐఎన్ రైల్ మరియు డ్రిల్ చేసి ఫిక్స్ చేయండి. యాక్సెసరీలు, రేస్ వే మరియు డిఐఎన్ రైల్ ని స్క్రూలు మరియు బోల్ట్లను ఉపయోగించి ఫిక్స్ చేయండి. చివరిగా ఇండికేటర్ ల్యాంప్, పుషప్ బటన్ మరియు వైర్ క్లిప్ల కొరకు ప్యానెల్ యొక్క డోర్లో అవసరమైన రంధ్రాలను మార్క్ చేయండి మరియు డ్రిల్స్ చేయండి. ఇప్పుడు మనం ఆటోమేటిక్ స్టార్ డెల్టా స్టార్టర్ కొరకు కంట్రోల్ మరియు పవర్ సర్క్యూట్ ని రొటేషన్ మరియు టెస్ట్ యొక్క దిశ మార్పులతో కనెక్ట్ చేద్దాం. లేఅవుట్ ప్రకారం కంట్రోల్ ప్యానెల్ పై రిలే కాంట్రాక్టర్లు, పుష్ బటన్లు, సూచించే ల్యాంప్లు మొదలైన కంట్రోల్ యాక్సెసరీలను ఫిక్స్ చేయండి. లేఅవుట్ ప్రకారం కేబుల్ ను కొలవండి మరియు కత్తిరించండి. లేఅవుట్ ప్రకారం టెర్మినల్స్ యొక్క 2 చివర్లలో ఫెర్రూల్ నెంబర్ ను ఇన్సర్ట్ చేయండి.
సులభమైన మెయింటెనెన్స్ మరియు రిపేర్ కొరకు అదనపు పొడవైన వైర్లను రేస్ మార్గంలో వదిలేయండి. రేస్లో ఒక్కొక్కటిగా వైర్లను నడపండి. వైర్ క్రాస్ ఓవర్ను నివారించండి. క్రాస్ ఓవర్ నివారించడానికి వర్టికల్ వైర్లపై హారిజాంటల్ వైర్స్ రన్ చేయండి. తీగ చివరి స్కిన్ చేయండి మరియు తగిన లగ్స్ లేదా థింబుల్స్ తో ట్రిమ్ చేయండి. సర్క్యూట్ డయాగ్రామ్ ప్రకారం పవర్ మరియు కంట్రోల్ సర్క్యూట్ యొక్క వైర్లను కనెక్ట్ చేయండి. రేస్ మార్గాల్లో వైర్లను రూట్ చేయండి. కేబుల్ బైండింగ్ పట్టీలు మరియు బటన్ ఉపయోగించి రేస్ మార్గాల్లో వైర్లను నొక్కండి మరియు కట్టండి. వైరింగ్ పై పీవీసీ రేస్ వేస్ తో కవర్ చేయండి. రేస్ మార్గాలను కవర్ చేసేటప్పుడు కేబుల్ క్రషింగ్ కాకుండా ఉండడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోండి. హింజ్ డోర్స్ లో వైర్ల యొక్క యూ లూప్లు తయారు చేయండి. కేబుల్ను బంచ్ చేసి తలుపులకు కట్టాలి. ప్యానెల్ డోర్లో కేబుల్స్ ని పట్టుకోవడం కొరకు వైర్ క్లిప్లను తగిన ప్రదేశాల్లో ఫిక్స్ చేయండి. యూలు ప్యానెల్ డోర్ యొక్క కదలిక మరియు మూసివేతకు అంతరాయం కలిగించరాదు. డయాగ్రామ్ మరియు టెర్మినల్ వివరాలకు అనుగుణంగా ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ టెర్మినల్స్ ని కనెక్ట్ చేయండి. కేబుల్స్ లో ఒత్తిడిని నివారించడానికి గ్రోమెట్లు ఉపయోగించండి. బహుళ ఎర్త్లు ఉపయోగించినట్లయితే ఒక కామన్ ఎర్త్ టెర్మినల్ మరియు స్ట్రిప్లను ఉపయోగించండి. ప్యానెల్ యొక్క ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ను లెక్కించండి. ఒకవేళ ఐఆర్ విలువ 1 మెగా ఓహెచ్ఎం కంటే తక్కువగా ఉన్నట్లయితే తగిన నివారణ చర్య తీసుకోండి. మోటార్ యొక్క ఫుల్ లోడ్ కరెంటుకు అనుగుణంగా ఓఎల్ఆర్ ని సెట్ చేయండి. ప్యానెల్ ని మోటార్ తో కనెక్ట్ చేయండి మరియు రొటేషన్ దిశ మార్పుతో ఆటో స్టార్ట్ డెల్టా స్టార్టర్ ని టెస్ట్ చేయండి. స్టార్ట్ డెల్టా స్టార్టర్ కనెక్టెడ్ మోటార్ కొరకు కంట్రోల్ ప్యానెల్ ని పరీక్షించడానికి మరియు భ్రమణ దిశలో మార్పును తనిఖీ చేయడానికి మీరు ఈ స్టెప్స్ ను అనుసరించవచ్చు. మోటార్కు పవర్ సప్లై ఆఫ్ చేయడం మరియు పవర్ సర్క్యూట్ ను ఐసోలేట్ చేయడం ద్వారా భద్రతను ధృవీకరించండి. కంట్రోల్ ప్యానెల్ కాంపోనెంట్స్ గురించి తెలుసుకోండి. ఖచ్చితత్వం మరియు భద్రత కొరకు వైరింగ్ కనెక్షన్లను తనిఖీ చేయండి. సెలెక్ట్ స్విచ్ ని స్టార్ట్ పొజిషన్ కొరకు సెట్ చేయండి. మొదట కంట్రోల్ ప్యానెల్ యొక్క కంట్రోల్ సర్క్యూట్ సప్లైని మాత్రమే ఆన్ చేయండి. మోటార్ను డిఫాల్ట్ దిశలో స్టార్ట్ చేయడం కొరకు స్టార్ట్ బటన్ నొక్కండి. సంబంధిత కాంటాక్ట్ పికప్ అనగా మొదట స్టార్ట్ కాంట్రాక్టర్ తర్వాత సమయం ఆలస్యంతో డెల్టా కాంట్రాక్టర్ ఉండేలా చూసుకోండి. మోటార్ ని ఆఫ్ చేయకుండా స్టాప్ బటన్ నొక్కండి. మోటార్ యొక్క భ్రమణ దిశను మార్చడం కొరకు రివర్స్ పుష్ బటన్ నొక్కండి. టైమర్ మరియు డెల్టా రిలే కాంట్రాక్టర్లు అందుకు అనుగుణంగా పెరుగుతాయో లేదో తనిఖీ చేసుకోండి. ఒకవేళ కంట్రోల్ సర్క్యూట్ సంతృప్తికరంగా పనిచేస్తే మోటార్ యొక్క పవర్ సర్క్యూట్ యొక్క మెయిన్ ని ఆన్ చేయండి. చివరిగా భ్రమణ దిశ మార్పుతో ఆటోమేటిక్ స్టార్ డెల్టా స్టార్టర్ యొక్క ఆపరేషన్ కోసం కంట్రోల్ ప్యానెల్ ను పరీక్షించండి మరియు సూచనలను గమనించండి. ఆటోమేటిక్ స్టార్ డెల్టా స్టార్టర్ యొక్క కొన్ని ఉదాహరణలు భ్రమణ దిశ మార్పుతో ఉంటాయి. ఆ ఉదాహరణలేంటో ఇప్పుడు మనం చూద్దాం. టెక్స్టైల్ పరిశ్రమ వంటి ఉత్పాదక సదుపాయంలో కన్వేయర్ బెల్ట్ యొక్క వేగం మరియు దిశను నియంత్రించడానికి దీనిని ఉపయోగిస్తారు. భ్రమణ దిశ మార్పులో ఆటోమేటిక్ స్టార్ డెల్టా స్టార్టర్ కు ఎలివేటర్ మరొక ఉదాహరణ. ఈ సెషన్లో మనం కంట్రోల్ ప్యానెల్ యొక్క లేఅవుట్ ఎలా తయారు చేయాలి మరియు మోటార్ యొక్క భ్రమణ దిశను మార్చడం ద్వారా ఆటోమేటిక్ స్టార్ డెల్టా స్టార్టర్ కొరకు కంట్రోల్ ఎలిమెంట్లు మరియు వైరింగ్ యాక్సిల్ను ఎలా అసెంబుల్ చేయాలో చూసాం. దీనిపై మీకు స్పష్టమైన అవగాహన వచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. తదుపరి వీడియోలో కలుద్దాం.